కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సీఎం ఏపీ చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకొని వేద ఆశీర్వచనం తీసుకున్నారు. దేవాంశు పుట్టినరోజు కానుకగా ఒక రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 44 లక్షలను అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందజేశారు. దేవాంశు పుట్టినరోజు నుంచి ప్రతి ఏడాది ఇలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారానే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం అనంతరం తరికొండ వెంగబామ్మ అన్నదాన కాంప్లెక్స్ కు వెళ్లిన సీఎం కుటుంబం భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. భక్తులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల మాడ వీధుల్లో ముఖ్యమంత్రి నడుచుకుంటూ వెళ్లారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పక్కన పెట్టి భక్తులకు కరాచాలనం చేస్తూ ఫోటోలు దిగారు. లడ్డు ప్రసాదం నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగించేందుకు రద్దీ నియంత్రణ కోసం ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తీసుకొచ్చారు. భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం కలిగేలా ఈ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించే పుణ్యక్షేత్రం కావడంతో జనసంద్రత దర్శన సమయాలను సమర్థంగా నిర్వహించేలా దీన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా జనసంద్రత దర్శనం కోసం వేచి ఉండే సమయం, వాహన చలనం, వసతి, సీసీటీవీ, వాతావరణం, వైద్య అత్యవసరాలు అన్నీ ఒకే ప్లాట్ఫామ్ ద్వారా రియల్ టైంలో పర్యవేక్షించవచ్చు. అలాగే ఏఐ ఆధారిత విశ్లేషణ ద్వారా రద్దీ పెరిగే పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో టీటీడీలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.